ఆటో ఆలోచించాలి. మేము ఇంతవరకే లోకేష్ బాబుని కలిసాం, మాతో గంట సేపు మాట్లాడేస్తాను. మీ ఆటో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగిద్ది కానీ అన్యాయం జరగదు. నేను బాబు గారితో మాట్లాడతా, కార్మిక సంఘాలందరినీ పిలుస్తా, మీకు మీటింగ్ ఏర్పాటు చేస్తా అన్నారు. అది ఇంతవరకు జరగల. మొన్న స్ప్రెడ్లో కూడా ఆటో ఓనర్కి ఆటో మూలిపోయిన ప్రతి ఆటోకి 10,000 రూపాయలు వేస్తా అన్నారు. అది చాలా అది గవర్నమెంట్ ఎపిపాలమే. ఎందుకంటే రాయడం అనేది అధికారులు ఆయన చెప్పాడు, ప్రకటించాడు, ఆయన తప్పేం లేదు. కానీ ఇక్కడ అమలు జరగాలి. అది ఆటో డ్రైవర్ ఆటో మూలిపోయిన ఆటోకి 10,000 అనేది ఎవరికి 100కి 10 మందికి 20 మందికి వచ్చి ఉంటాయి, 80 మంది రాలా. మేము కలెక్టర్ గారి నోటీసులో కూడా పెట్టాము, ఇవన్నీ కూడా అప్లికేషన్లు అన్నీ పూర్తి చేసి కూడా పెట్టాం. ఏంటంటే ఈరోజు ఆటో డ్రైవర్ బతకాలి, ఫ్యామిలీతో బతకాలంటే ఈరోజు 30,000 లేనిదే ఏం లేదు. కాకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోమనండి బళ్ళని. ఆయన ఒక యాప్ చేస్తా అన్నారు, అదే మన లోకేష్ బాబు గారు ఒక యాప్ చేస్తున్నారు, గవర్నమెంట్ యాప్. మధ్యలో బోకర్ అని వాడు లేకుండా. ఇప్పుడు ఓలా ర్యాపిడో ఉందండి, అది ఎవరు బాగుపడుతున్నారు? ఆటో వాడు బాగుపడుతున్నాడా? మధ్యలో కమిషన్ తీసుకుంటున్నాడు. వాడు ఎంత తీసుకుంటున్నాడు? మేము ఎంత తిరగాలి? ఈరోజు బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే రిటర్న్ మళ్ళీ బస్ స్టాండ్లోకి రావడానికి మాకు అవకాశం లేదు. సత్యంగా రోడ్డు కాడికి వెళ్ళాలి, హైవే రోడ్డు మీద. అక్కడ తిరిగి బస్ స్టాండ్ చుట్టూ తిరిగి లోపల రావాలి. ఎలా ఉంటుందండి? ఆటో వాడు దోపిడీగా కనపడుతుంది. కాదు, మేమేమంటున్నామంటే గవర్నమెంట్ ఆలోచించాలి. ఆటో డ్రైవర్ కుటుంబాన్ని బతికించాలంటే ఆయన బాధ్యత అది. మేము ఆయన అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు? జీవో 21 జీవోని ఎత్తేస్తామని చెప్పారు. 21 జీవో ఇంతవరకు ఎత్తలేదు. ఇక్కడ బళ్ళు జీకొండూరు 5 మండలాల బళ్ళు టీడీపీ గవర్నమెంట్లోనే ఇచ్చారు. ఇక్కడ ఈ రోజుకి ట్రాన్స్ఫర్లు లేవు. ఇక్కడ మేము ఏమైపోవాలండి? ఈరోజు మీకు ఫ్రీ బస్ పెడుతున్నారు, ఓకే, మాకేం అభ్యంతరం లేదు సార్. ఆటో డ్రైవర్లు అన్యాయం అవ్వకుండా ఉంటే చాలు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పట్టిందో నెక్స్ట్ అదే పరిస్థితి. దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తానంటే ఏ విధంగా ప్రత్యామ్నాయం చూపిస్తా ఉన్నారు? కుటుంబానికి ఆటో డ్రైవర్కి ప్రతి వాళ్ళకి కూడా 15,000 వస్తున్నారు సంవత్సరానికి. 15 కూడా చాలా మాకు లెక్క అయితే. మీరు చెప్పినట్టుగా మేము తిరగాలంటే మీరు మ్యాక్సిమం కుటుంబానికి 25,000 20,000 ఇవ్వాలి. ఇస్తే ఆటో వాళ్ళకి మీరు న్యాయం చేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు టీఎన్టీసీ కూడా ఉంది. ఇప్పుడు 100 మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళు రోడ్డు ఎక్కపోవచ్చు, కానీ కార్మికులందరూ కూడా ఎక్కుతారు రోడ్డు. కడుపు మండిపోతే ఎవరైనా ఎక్కకేం చేస్తాం సార్? ఆలోచించండి. ఈరోజు పరిస్థితి ఏంటంటే మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మేము ఏమైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో మరీ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆయన హర్షించారు గ్యారెంటీకి. ఎందుకంటే ఈ రాజ్యాంగం నడుపుతాడు అని జనం నమ్మే ఈరోజు అంతా ఓట్లు వేశారు ఆయనకి. ఇంకోహలు ఈ కూటమి ఉన్నా లేకపోతే వైసీపీ ప్రభుత్వంలో కూడా మీకు వాహన మిత్ర కింద 10,000 వేశారు. అది కూడా విజయవాడలో ఇక్కడ మొత్తం కృష్ణా జిల్లాకి 3 లక్షల బళ్ళు ఉన్నాయి. కానీ ఆయన జరిపింది ఏంటంటే 1,70,000 1,60,000 మాత్రమే పడ్డాయి. అది కూడా సక్రమంగా జరగల. అమ్మఒడి కూడా అందరికీ పడాల. ఇప్పుడు ఫ్రీ బస్ అనేది అమలు చేయకపోతే బాగానే ఉంటుంది మీకు. మరి బతుకుతాం. ఇప్పుడు వాళ్ళ మీద ఆధారపడక్కర్లే కానీ బతుకుతాం. ప్రతి ఫ్యామిలీని పోషించుకోగలుగుతారు. దురలవాట్లు ఉన్నోడు ఎవడో బతకలేడేమో కానీ భార్య పిల్లలు పెంచుకునేవాడు అందరూ కూడా ఆటోతో బతకగలరు. ఒకడు మోసాయి కింద నీళ్ళు తాగక్కర్లా. ఇది మాత్రం ఇప్పుడు ఆనాడు మొన్న కొత్త జీవో తెలియదు. ఈ జీవోని ఎలా తీసుకొచ్చారు సార్? 5 మండలాల బళ్ళు ఇచ్చారు. జీకొండూరు మళ్ళీ పెట్టారు. మళ్ళీ విజయవాడ లోకల్ బళ్ళు అని చెప్పిస్తే జీవో నెంబర్ 80 మినిస్టర్ గారు, రవాణా శాఖ మినిస్టర్ గారు చాలా మేము వెళ్ళి నిమోరణలు ఇచ్చాం. ఆయన ఎమ్మటే స్పందించాం. మా మంచిదే, అందుకే చెప్తున్నాం కదా. ఆపారు కాబట్టి గవర్నమెంట్ని పొగుడుతాం. 15,000 అన్నారు. హెవీ లైసెన్స్ ఉండవాళ్ళకి అన్నారు. అది పొరపాటు. హెవీ లైసెన్స్ అనేది కాదు, లైట్ మోటార్ వెహికల్ అంటే ఆటో రిక్షా కాదు, అది ట్యాక్సీ అవ్వచ్చు, లారీ అవ్వచ్చు, పబ్లిక్ క్యారియర్ తోలే వాళ్ళందరికీ కూడా వేస్తున్నారు. ఓనోళ్ళకి ఎక్కర్లా, కోటేశ్వరులు వాళ్ళకి ఎందుకు? పబ్లిక్ క్యారియర్ ఏదైతే ట్యాక్సీ లైట్ మోటార్ వెహికల్ ఉండే వాళ్ళందరికీ కూడా బ్యాడ్జీ మీ గవర్నమెంటే తీసేసిందండి, సెంట్రల్ గవర్నమెంటు. మేము బ్యాడ్జీలు పెట్టుకున్న వాళ్ళమి, బ్యాడ్జీ అవసరం లేదని చెప్పి ఇక్కడ డీటీసీగా పురింద్ర బాబు గారు ఉండేటప్పుడు తీశారు. ఇప్పుడు లైసెన్స్లో కూడా బ్యాడ్జీ నెంబర్ లేదు. నేను చూపించమంటారు అన్నది, కానీ అది కరెక్ట్ కాదు. ఒక్కొక్క గవర్నమెంట్ వస్తుంది ఏదో చెప్తాడు. సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? ఇది స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ లింక్ ఏంటండి బాబు? ఇప్పుడు ఒకవేళ ఇది ఫ్రీ బస్ పెట్టినాక లోకేష్ గారు మీకు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గం చూపించకపోతే ఎలా చేస్తాం? తిరుగుబాటు చేస్తాం. దానికి ఏమవుతారో తెలీదు. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏవి ఆగవు. కంటుకుంటుకుంటాం. ఒకటి కాదండి, స్టేట్ వేడిగా మొత్తం జనం అంతా తిరుగుబాటు చేస్తారు. ఒక్క విజయవాడ నేను చెప్పట్లా, ఇది రాజధాని.
ఎక్కడ వచ్చినా రాజధానిలో నుంచి ముందు స్పందన వస్తేనే ఇదంతా వస్తుంది. కనుక మేము ఇప్పటికైనా కోరుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా పేదవాళ్ళ కోసమే నేను అని చెప్పి ఆయన ఎర్రటవలు వేసుకొని చూస్తున్నాడు. మంచిదే, మేము ఇప్పటికైనా చెప్తున్నాం, ప్రజల్ని కాపాడమని మేము చెప్తున్నాం. అందులో మెయిన్ ఆటో రంగం ఈరోజు స్థితిపై ఉంది సార్. పట్టుకుంటే కేసులు. ఇప్పుడు యూనిఫారం మీద ఉన్నాం, యూనిఫారం లేనివాడు కేసులు రాయండి, నిక్కర్లు వేసుకున్నాడు కేసులు రాయండి, అయ్యి వదిలేస్తారు. అంత కరెక్ట్గా ఉన్నవాడికి రికార్డు చేయంటే పార్టీ ఎక్కుతాం. రికార్డులు కరెక్ట్గా లేవా మీకు? ఉన్నాయండి. కొంతమంది ఎవడో తలకు మార్చినోడు పెట్టుకోకపోతే మనం ఏం చేయలేము. దానికి మేము సార్ కేసులు రాయిద్దాం మేము చెప్పాం. రవాణా శాఖ వాళ్ళకైనా ట్రాఫిక్ వాళ్ళకైనా వాడు రికార్డు ఫోర్స్లో ఉండాలి. ఇప్పుడు రోడ్డు మీద తిరిగే వాహనం ఏది జరిగినా దానికి ప్రమాదకరం కదా. దానికి ఏమైనా జరిగితే రోడ్డు మీద తిరిగి అయినా ఏం జరిగితే బండి మీద తీసుకొని క్లెయిమ్ అవుతుంది కదా, మనం ఇవ్వలేము. కానీ ఆయనకి ఏం జరిగితే ఆ బండికి క్లెయిమ్ అవుతుంది కదా, అది మేము వ్యతిరేకం దానికి. కానీ ఏదేమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకి న్యాయం చేయాలా.